హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పిఆర్ కృష్ణ వ్లాగ్స్. ఇది మన ఛానల్లో ఫస్ట్ వ్లాగ్ వీడియో అనమాట. ఫస్ట్ అయితే పొయ్యి వెలిగించాను. అమ్మ వాళ్ళు బయటికి వెళ్ళారనమాట. ఇంకా వాళ్ళు వచ్చేసరికి వెన్నీళ్ళు కాగుతాయి కదా అని చెప్పేసి పొయ్యిలో అయితే వెలిగించేసి ఇంకా మార్నింగ్ పప్పు అయితే నానబెట్టాను ఇడ్లీల కోసం. ఇంకా దాన్ని అయితే మంచిగా వాష్ చేసేసుకున్నానండి. ఈ పొట్టంతా నేను మొక్కలకి వేస్తాను అనమాట. అందుకని ఒక గిన్నెలోకి అయితే సెపరేట్గా తీసి అయితే పెట్టాను. ఇంకా గ్రైండర్లో అయితే పప్పు అంతా వేసేసి ఇంకా ఇడ్లీ రవ్వ అయితే నానబెట్టలేదండి. నానబెడుతుంటే ఎండ వచ్చేసింది కదా, ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా. సో ఒక రోజుకే పుండి మొత్తం పులిసిపోతుందని చెప్పేసి ఇంకా అప్పటికప్పుడు వాష్ అయితే చేసుకుంటున్నాను నూక. ఇంకా డాడీ నూక అయితే తీసుకొచ్చారు. ఇంకా దాన్ని అయితే డబ్బాలో వేసేసి ఒక గ్లాస్కి 2 గ్లాసుల నూక అయితే నానబెట్టేసాను అనమాట. కడిగైతే పెట్టేశాను. ఇంకా దీనిలో వాటర్ అయితే యాడ్ చేశాను. రేపు మార్నింగ్ కోసం పల్లీలు ముందే ఫ్రై చేసి పెట్టేసుకుంటున్నాను అనమాట. అప్పటికప్పుడు అంటే లేట్ అయిపోతుందని చెప్పేసి, ఖాళీగా ఉన్నాను కదా అని చెప్పేసి అయితే అవి గ్యాస్ మీద పెట్టేసి ఇంకా ఈ పప్పు నీళ్ళు, పప్పు కడిగిన నీళ్ళు అన్నీ తీసుకొచ్చేసి అయితే మొక్కలకైతే వేసేసాను. మా మొక్కలకి ఇది పువ్వు కాసి చాలా రోజులు అయిందండి, కానీ మన ఇంటి దగ్గర కాసిన పువ్వు కాబట్టి ఇంకా అలాగే ఉందన్నమాట వాడిపోకుండా. ఇవి మార్నింగ్ కడిగిన నీళ్ళు అవన్నీ లోపలికి తీసుకొచ్చి సర్దేశాను. ఇంకా డిన్నర్కి అయితే ఏం చేయట్లేదండి. మార్నింగ్ చేసిన సాంబార్ ఉందని చెప్పేసి ఇంకా సాంబార్ అయితే ఉంచుతాము. అమ్మ వాళ్ళు అక్కడే భోజనం చేసి వచ్చేస్తానన్నారని చెప్పేసి ఇంకా రైసే మాకు సరిపోతుంది. నేను ఈ పనులన్నీ చేసుకునేసరికి పల్లీలు మంచిగా ఫ్రై అయిపోయినాయి. చల్లగా అవుతాయి కదా అని చెప్పేసి ప్యాన్లో పెట్టి సరైన వదిలేసాను. నేను ఈ గ్యాప్లో ఒక బనానా అయితే తినేసాను అనమాట. ఇంకా బెడ్కున్న కవర్ అయితే తీసేసి వాష్ చేసాము ఈరోజు. ఇంకా బెడ్కున్న కవర్ కూడా బెడ్కి అయితే వేసేసి ఇంకా బెడ్షీట్ అయితే మార్చేసాను అనమాట. బెడ్షీట్ మొత్తం మాసిపోయిందని చెప్పేసి ఇది వేరే బెడ్షీట్ అయితే వేసేసి బెడ్ నీట్గా చేస్తాను. ఇంకా నేను ఈ పనులన్నీ చేసేసరికి పప్పు కూడా మంచిగా నలిగిపోయింది. ఇంకా పప్పు కూడా తీసేసి ఇంకా ఈ గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను. మీకు గ్రైండర్లో వేసిన పప్పు ఇష్టమా, మిక్సీ జార్లో వేసిన పప్పు ఇష్టం అనేది అయితే కమెంట్ చేయండి. ఇంకా నూకతో అయితే పప్పు కలిపేసి పక్కకైతే పెట్టేశాను అనమాట. ఉప్పు కూడా వేయలేదు. ఇంక ఈ పల్లీలు చల్లగా అయిపోయినాయి. పొట్టు కొంచెం తీసేసి ఇంకా ఈ గ్లాస్ జార్లో అయితే వేసేసాను అనమాట. మళ్ళీ అదే జార్లో వేసేసి అయితే ఇంకా కబోర్డ్లో అయితే పెట్టేశాను, నాకు కనిపించేలాగా మార్నింగ్ కోసం. ఇంకా నేను ఈ పనులన్నీ చేస్తుంటే చెల్లి అయితే ఇంకా బట్టలన్నీ మడత పెట్టేస్తుంది అనమాట. మార్నింగ్ వాష్ చేసినవి అన్నీ కూడా తను కూర్చొని మడతేసేస్తుంది. ఇక్కడ మహి కోసం స్నాక్స్ తీసుకొచ్చారు రిలేటివ్స్ వస్తేనే. బింగో తీసుకొచ్చారు. ఇంకా దానికి మొత్తం ఇవ్వకుండా నేను కట్ చేస్తానని చెప్పేసి కిచెన్లో తీసుకొచ్చి సగం అయితే తీసేస్తాను. అలాగా ఫుల్ అయితే ఇవ్వను అనమాట. ఇంకా కొన్ని తనకి తీసుకెళ్ళి ఇస్తే తను ఆ ప్యాకెట్లో అవే ఉన్నాయనుకోండి అవే తినేస్తుంది. ఇంకా అడగదు ఇవే ఉన్నాయా ఏంటి అని చెప్పేసి. ఇంకా తనకి ఇచ్చేస్తే అవన్నీ తింటూ ఉందనమాట. అవి తినేసిన తర్వాత తనకైతే స్నానం చేపించాను. ఇవన్నీ నేను తినేసిన తర్వాత ఇంకా ముందు వేడినీళ్ళు పెట్టాను కదా పొయ్యి మీద, ఇవన్నీ మంచిగా అయితే కాగిపోయినాయి. ఇంకా అమ్మ వాళ్ళకి కొన్ని అయితే ఉంచేసి మా మయ్య కోసం ఒక 2 మగ్గులు నీళ్ళు అయితే వేసేసి తనకైతే స్నానం చేపించాను. తర్వాత అమ్మ వాళ్ళు వస్తాను రానని క్లారిటీగా చెప్పలేదు. ఇంకా మళ్ళీ అయితే అన్నం అయితే వండేసాను అనమాట. వస్తే సాంబార్ ఉంది కదా అదైతే వేసుకుని తింటారని చెప్పేసి నేను కూడా భోజనం అయితే చేసేసి ఇంకా మిగిలిన గిన్నెలన్నీ కూడా బయట అయితే పెట్టేశాను. నైట్ ఇలాగే బయట పెట్టేస్తాను. ఇంక ఈ పప్పు బయట కొంతసేపు అయితే ఉంచాను, ఒక 2-3 అవర్స్ బయటే ఉంది పప్పు. ఇంకా నైట్ పడుకునేటప్పుడు అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట మొత్తం అంతా కూడా. ఇంకా అమ్మ వాళ్ళు అయితే అక్కడే భోజనం చేసి వచ్చారండి. రైస్ అయితే ఉండిపోయింది. మార్నింగ్ పులిహోర చేసేయాలి. ఇంకా అంతా అయిపోయాక గ్యాస్ స్టవ్ అంతా క్లీన్ చేసేసుకుని అయితే పడుకున్నాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. ఇంకెవరైనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లాంగ్ వీడియోస్ మీకు నచ్చుతున్నాయా లేదా అనేది అయితే కూడా కమెంట్ చేయండి. థ్యాంక్ ఫర్ వాచింగ్. నా డే రొటీన్ ఇలాగే ఉంటుందని నేనేం చెప్పను, కానీ ఒక్కొక్క రోజు ఒకలా ఉంటుందన్నమాట. నైట్ అయితే కన్ఫామ్గా ఇదైతే క్లీన్ చేసి పెట్టుకుంటాను. థ్యాంక్ ఫర్ వాచింగ్. బాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.